నమస్తే అండి. వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్, గుంటూరు, ఖమ్మం, వరంగల్. సో ఈ ఏరియాలో ఎలా ఉన్నాయంటే తేజ మిర్చిలో బ్లాక్ ట్రిప్స్ అనేది తేజాల్లో కొంచెం సీరియస్గానే డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే తేజాలకి వచ్చేసి ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లవర్ కూడా చిన్నగా వస్తుంది ఫ్లవర్. ఈ బ్లాక్ ట్రిప్స్ లాస్ట్ ఇయర్కి 2-3 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ బ్లాక్గా ఉండేది, కంప్లీట్గా డ్యామేజ్ అంతా బ్లాక్ ట్రిప్స్తోనే డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు దీనికి ఒక దశ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు ఎగ్గు, లార్వా, ప్యూపా, మళ్ళా అడల్ట్, ఇదొక స్టేజ్, ఇదొక సైకిల్, లైఫ్ సైకిల్. సో ఈ లైఫ్ సైకిల్లో బ్లాక్ ట్రిప్స్ వచ్చేసరికి 2 ఉంటుంది అనమాట. ఎగ్గు తర్వాత లార్వా వస్తుంది, లార్వాలోనే 2 దశలు ఉంటాయి, ఇన్స్టార్ 1, ఇన్స్టార్ 2. దాంట్లో పీపా ఉంటుంది, పీపాలో కూడా 2 ఉంటుంది, పీపా 1, పీపా 2. అందువల్ల దీని లైఫ్ సైకిల్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది పూత దశలో. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఏంటంటే బ్లాక్ ట్రిప్స్ మాత్రం అటాక్ చేసేది. ఇప్పుడు ఇన్స్టార్ 1 అంటే లార్వా గుడ్డు దశ నుంచి వచ్చే మొదటి దశ కూడా బాగా సీరియస్గానే డ్యామేజ్ చేస్తుంది. మీరు చూడొచ్చు మన ఫోటోలో చూపించినట్టు, ఇది బ్లాక్గా ఉండేదేమో అడల్ట్, ఇది ఇంకోటి సన్నగా మనకు బ్రౌన్ కలర్లో ఉంది, అది ఎర్రనల్లి కాదు, అది ఎర్రనల్లి అనుకుంటున్నారు, అది ఎర్రనల్లి కాదు, అదేంటంటే ఇన్స్టార్ 1 అంటే గుడ్డు నుంచి నెక్స్ట్ స్టేజ్ అనమాట. సో ఈ విధంగా ఫార్మర్స్ బాగా గమనించాలి. లాస్ట్ 5-6 డేస్ నుంచి తేజ మిర్చిలో మాకు ఉన్న కంప్లైంట్స్, మాకు ఆల్మోస్ట్ 600 కాల్స్ వస్తున్నాయి పర్ డే. ఆల్మోస్ట్ 600 కాల్స్ పర్ డే కస్టమర్ కేర్కి వస్తే 600 కాల్స్లో మాకు గ్రోత్ లేదు, ఫ్రూట్ సెట్టింగ్ కావట్లేదు, ఇదే ప్రాబ్లం అందరికీ. ఏంటంటే మేము అంతా ఇన్వెస్టిగేట్ చేసాం. అంటే మా ఫార్మర్స్కి అయితే ఆల్రెడీ ఒక సెట్ అయిపోయింది, కింద క్రాప్ సెట్ అయింది, మళ్ళీ పైన కూడా మళ్ళీ క్రాప్ సెట్ అవుతుంది, 2 స్టెప్పులు అయిపోయినాయి ఆల్రెడీ. కెమికల్స్ అంటే అక్కడ కెమికల్స్ స్ప్రే చేసిన వల్ల అది బాగా స్ట్రెస్ అవుతుంది, దాని మీద అది మళ్ళీ ఫర్దర్ గ్రోత్ లేకుండా బాగా ఒత్తిడికి గురవుతుంది. ఈ ఆకు మీద పడినప్పుడు ఫర్దర్గా చిగురు రావట్లేదు, మొద్దుబారిపోతుంది. ఇంకొకసారికి కంప్లీట్గా 75%, 80% డ్యామేజ్ అయిన ఫార్మర్స్ వస్తున్నారు. అంటే డ్యామేజ్ అంటే అలా ఫైనల్ స్టేజ్ ఆకు వెనక భాగాన్ని తీస్తే మనం ఇది ఆకు ఉంది, ఈ ఆకు మనం తీసి చూపించామంటే మిర్చిలో ఆకు మొత్తం ఎర్రగా అది గోకేస్తుంది బ్లాక్ ట్రిప్స్. సో మనకు దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకు బ్లాక్ ట్రిప్స్ అటాక్ లేదు, బ్లాక్ ట్రిప్స్ ఉన్నా కూడా అటాక్ చేయట్లేదు. సో ఫార్మర్స్ చూడాల్సింది ఏంటంటే ఆకు వెనక భాగాన మొత్తం అది స్క్రాచ్ చేస్తుంది, అది ఉందా లేదా చూసుకోండి. అది లేకపోతే మనకి ఇంకా అటాక్ చేయట్లేదు, అది కొంచెం ఎర్రగా మచ్చలుగా రాగి కలర్లో, రెడ్ కలర్లో ఉంటుంది, అది ఉంటే ఖచ్చితంగా అటాక్ అయింది. అది ఎర్రనెల్ అని చెప్పేసి మీరు మళ్ళీ దానికి సంబంధించిన ఎర్రనెల్కి సంబంధించిన కెమికల్స్ కొట్టద్దు, ఆల్రెడీ ఇప్పటికే డ్యామేజ్ అయిపోయినాయి చాలా తోటలు. సో ఫార్మర్స్ ఏంటంటే అది మొత్తం స్క్రాచ్ చేయడం వల్ల అట్లా వస్తుంది ఆకు. ఇంకోటి, మన మందు కొట్టిన తర్వాత ఫస్ట్ స్ప్రేకి 100% రిజల్ట్ రాదు. మీరు ఏంటంటే మా దగ్గరకు వచ్చేసరికి బాగా డ్యామేజ్ అవుతుంది. ఒకటి, కెమికల్స్ అన్నీ కొట్టుకొని 2-3 సార్లు కెమికల్ స్ప్రే చేసుకొని మన దగ్గర కంపెనీకి వస్తున్నారు. సో మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది ఆల్మోస్ట్ ఫుల్ టాక్సిక్ అయిపోయింది, కెమికల్స్, బయోలు అన్నీ కొట్టేసి వస్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ స్ప్రే చేయగానే ఏ మాత్రం రిజల్ట్, 0 రిజల్ట్ వస్తుంది. సెకండ్ స్ప్రే నుంచి మీకు రిజల్ట్ కనబడుతుంది. సో అందువల్ల ఫార్మర్స్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్ప్రే వదిలేయండి, సెకండ్ స్ప్రే చూసిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ స్ప్రే వాయు యంత్ర ఆయుష్, సెకండ్ స్ప్రే వాయు యంత్ర వైకే స్టార్, థర్డ్ స్ప్రే వాయు యంత్ర ఆక్సివేజ్. తర్వాత మనకు మచ్చ తెగులు ఉంటే నానోసిల్వర్ యాడ్ చేసుకోండి వాయు యంత్రాలు. ఇంకొకటి బూడి తెగులు ఉంటే SPX యాడ్ చేసుకోండి. కాయ బాగా షైనింగ్ రావాలా, కాయ మొత్తం బాగా లావాలంటే మ్యాక్స్ సైజ్ యాడ్ చేసుకోండి, లేదంటే సూర్యం కూడా యాడ్ చేసుకోండి. సూర్యం కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం 500 grams, మేబీ ఒక 1 వీక్లో వస్తుంది అది. సో ఫార్మర్స్కి ఇంకొకటి, మన మందులు స్ప్రే చేశారు, కొంచెం పూతలో 1-2 కనపడుతున్నాయి, మీరు ఆకు వెనక భాగం తిప్పి చూసుకోండి, ఇది డ్యామేజ్ అయ్యిందా, డ్యామేజ్ కాలేదా. సో ఎంత రెడ్డిష్ ఉన్నా సరే కొత్తగా వచ్చే ఆకులు డ్యామేజ్ ఉండవు మన మందు స్ప్రే చేసిన తర్వాత. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లవర్ ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుందా లేదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఎన్ని ఫ్లవర్స్ ఫ్రూట్ కన్వర్ట్ అయినా చూసుకోండి, ఇవన్నీ ఫ్రూట్గా కన్వర్ట్ అయినా మీకు ఇది వస్తూనే ఉన్నాయి. అది ప్రైస్ పెరగచ్చు పెరగకపోవచ్చు, అది మన చేతుల్లో లేదు, కానీ దిగుబడి తీయడం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది. మనం 100% దిగుబడి తీయచ్చు. కానీ కెమికల్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పెస్ట్ కంట్రోల్ అవుతుంది. మీకు పెస్ట్ అనేది బ్లాక్ ట్రిప్స్ కానీ, పురుగు కానీ, దోమ కానీ కంట్రోల్ అవుతుంది. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే దిగుబడులు కూడా చూడాలి. ఈ మందు, ఈ కెమికల్ కొట్టిన తర్వాత మనకు గ్రోత్ వస్తుందా లేదా, మళ్ళీ అదేవిధంగా మనకు లేతగా, మనకు గ్రీనిష్గా, బాగా ముదురు లేకుండా మంచిగా వస్తుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. వాయు యంత్ర కాంబినేషన్ టచ్ చేసినామంటే ఒక 3-4 స్ప్రేలు చేసుకోండి. మధ్యలో మీకు ఏమైనా కావాలంటే ఒక స్ప్రే చేసుకోండి కెమికల్, లేదా 2 సార్లు చేసుకోండి. మళ్ళీ వాయు యంత్ర కాంబినేషన్ టచ్ చేస్తే 3 సార్లు కంటిన్యూ చేసుకుంటే మనకు ఒక క్రాప్ సెట్ అవుతుంది.
సో అచ్చం మనమే కొట్టాలని కూడా మేము చెప్పట్లేదు. 20 నుంచి 24 స్ప్రేలు ఓన్లీ వాయు యంత్ర మందులు కొట్టేవాళ్ళు ఇప్పటికి కనీసం వేలల్లో ఉన్నారు. ఆ రాయచూరు, ఆదోని, మంత్రాలయం, ఖమ్మం, ఈ సైడ్ మొత్తం వరంగల్, ఈ సైడ్ మొత్తం మన ఫార్మర్స్ 3 ఏళ్ళ నుంచి ఇదే మందు వాడుతున్న ఫార్మర్స్ 20 లీటర్ల క్యాన్ తీసుకొని దానికి కాంబినేషన్స్ పెట్టుకొని వాళ్ళు మాకే చెప్తారు, కస్టమర్ కేర్ వాళ్ళకే చెప్తారు వాళ్ళని, ఇది వాడాలి సార్, ఇది బాగుంది, ఇది బాగుందని. సో ఫార్మర్స్ చెప్పేది ఏంటంటే జనవరిలో రేటు పెరగచ్చు. జనవరిలో రేటు పెరిగితే అప్పుడు మనకి ఎలా వస్తుంది క్రాప్? ఇమీడియట్గా రాదు. కొంచెం కంటిన్యూస్ స్ప్రేలు చేసుకోండి, దిగుబడులతో మనం పెంచుకోండి. దిగుబడులు పెంచుకుంటే మనకు అప్పుడు రేట్ ఉన్నా రేట్ లేకపోయినా మనకు దిగుబడి వస్తుంది. కాబట్టి ఇంకోటి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చెప్పిన విధంగా లైఫ్ సైకిల్ అనేది 30 డేస్ ఉంటుంది బ్లాక్ థ్రిప్స్లో. సో బ్లాక్ థ్రిప్స్ పూత దశ నుంచి మనం ఎప్పుడైనా మందు స్ప్రే చేయాలనుకుంటే 3 నుంచి 4 సార్లు స్ప్రే చేసుకోండి వాయు యంత్ర కాంబినేషన్స్.